అయిపోతున్నా. అంటే తప్పకుండా 2 లక్షల లోపు రేపు 15వ తారీఖు రైతు రుణమాఫీ చర్చిద్దాం. అంటే మీ టైంలోనే అంతకుముందు 10 సంవత్సరాలు ఎక్కడ విత్తనాల కొరత రాలేదు, ఎరువుల కొరత రాలా. ఈ 8 నెలల కాలంలోనే విత్తనాల కొరత వచ్చింది, ఎరువుల కొరత వచ్చింది. ఇక అవి చెప్పుకోవాలంటే వాళ్ళ చేతగానితనం, వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ అలక్ష్యం, వాళ్ళ అవినీతి మొత్తం వ్యవసాయ శాఖలో జరిగింది చెప్పాలంటే 18లో 10 కంటే ముందు ఇచ్చిన ట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు. ఆ రోజుల్లో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే నేను నబార్డ్ నుంచి ఫస్ట్ టర్మ్లో ఆ డ్రిప్ కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి సబ్సిడీ ఇవ్వలేదు, ఇంప్లిమెంట్స్ ఇవ్వలేదు, సీడ్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ రాళ్ల వర్షం పడి అలో లక్షణాన్ని చచ్చిపోయి సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి బోనకల్లులో 10,000 అనౌన్స్ చేస్తే అవి ఇవ్వలేదు. అవన్నీ కూడా ఇప్పుడు చెల్లించా నేను. పచ్చి రొట్ట విత్తనాలకు కూడా బాకీ పెట్టారు వీళ్ళు. 30,000 టన్నులకి గుజరాత్ పంజాబ్ గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాల. 60 కోట్లు నేను కట్టి మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని పచ్చి రొట్ట విత్తనాలు సప్లై చేశా. మందు కట్ట కానీ విత్తనాలు కానీ ఎక్కడన్నా కొరత ఉంది అని చెప్పి ఎవరన్నా ఈ 6 నెలల్లో అడిగితే నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదు. కాకపోతే ఒక్క ఆదిలాబాద్ ఒక్క ఏరియాలో ఒక్క ఊళ్ళో మాత్రం ఒకే కంపెనీ విత్తనం కావాలి డిమాండ్. వాళ్ళు విత్తనన్న జర్మినేషన్ తయారైన విత్తనమే అలాట్మెంట్ కాడికి ఇచ్చారు. కానీ ఆ జిల్లాలో ఆ విత్తనం మంచిగా పండిందని ఆ ఉద్దేశంతో ఒక్కరోజు మాత్రం అందరూ ఒక షాపు ఆ షాపు దగ్గరకు వచ్చారు, దాన్నే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎక్కడైనా పత్తి విత్తనం రాలేదనే రైతు కానీ మీరు ఎందుకు అంటే మీరు అన్నట్టుగా రైతు బంధు దుర్వినియోగం అయింది, మిస్యూజ్ అయింది, అనవసరంగా ప్రజాధనం నష్టం జరిగింది, అంటే ఇష్టారాజ్యంగా రైతు బంధు ఇచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. ఇవాళ మీరు రైతు భరోసా అనే పథకం పేరు మార్చి దానికి సంబంధించినటువంటి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలు పూర్తి చేశారు. రేపు అసెంబ్లీలో కూడా దీని మీద పూర్తి స్థాయిలో సబ్ కమిటీ వేశారు. కానీ ఆ గణాంకాలు ఎంత దుర్వినియోగం అయింది అనే గణాంకాలు ఎందుకు ఈ ప్రభుత్వం గత 10 ఏళ్ళకి అంటే రైతు బంధు అమలు చేసిన 10 ఏళ్ళు కాదు బహుశా 5-6 ఏళ్ళు కాలంలో అమలు చేసిన కాలంలో ఎంత దుర్వినియోగం అయిందో లెక్కల్ని ప్రజల ముందు పెట్టి ఎందుకు చైతన్యం చేయట్లేదు అని అంటే, రైతు బంధు అంటే రైతుకి పంటకి పెట్టుబడి అండి. పంటకి పెట్టుబడి అంటే మీరు పొలం దున్ని నాటేసే వాళ్ళకి, నాగలు దున్ని విత్తనం పెట్టేవాడికి ఖర్చు అవుతుందని వాడికి ఎంత ఖర్చు అయినా ఒక 10,000 ఇద్దామని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది. నేను ఆ రోజు కూడా సన్నకారు చిన్న కారుకి ఇస్తే బాగుంటుందేమో ఆలోచన చేయండి అని చెప్పాను. సరే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, పెద్ద రైతులు తక్కువ మంది ఉన్నారు అని ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్ణయం చేసింది. చేసిన తర్వాత దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటంటే క్యాబినెట్ నిర్ణయం కానీ జీవోలో ఉన్న స్పష్టత ఏంటంటే సీనుగారు పంట వేస్తేనే నీకు పంట పెట్టుబడి రావాలి. మొదట సంవత్సరం అంటే ఖరీఫ్లో వర్షాలు ఉంటాయి కాబట్టి 1-1.5 ఎకరాల దాకా పంటలు వేస్తారు. రెండో పంటకు అవకాశం ఉండదు, 60-70 లక్షల ఎకరాలే వేస్తారు. కాకపోతే వీళ్ళు రెండో పంటకు కూడా డబ్బులు వేశారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా మీ పేరు పట్ట మీద గుట్టలు కొండలు ఉన్నా కూడా వేశారు. అప్పుడు రైతుల యొక్క ఆవేదన ఏంటంటే మేము పంట వేసిన వాళ్ళకి మాకు స్పష్టంగా లేదు, కొండలు గుట్టలు ఉన్నవాళ్ళు వచ్చి పెద్ద వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకున్నారు. సరే అది లెక్క ఎంత చూడవయ్యా అని చెప్పాను నేను. పంట వేసినంత భూమి మా దగ్గర లెక్కలు ఉన్నాయి, పంట పండించిన ఎకరాలు ఎన్నో మా దగ్గర ఉంది, మిగతాది ఇచ్చిన లెక్క కూడా మా దగ్గర ఉంది. మీరు 1,00,00,000 ఎకరాలకి మొత్తానికి ఇచ్చారు కాబట్టి అందుట్లో కేవలం పంట వేసిన దానికి ఇచ్చింది ఎంత, పంట వేయకుండా ఇచ్చిన దానికి 25,000 కోట్లు అని చెప్పి ప్రభుత్వ లెక్కల్లోనే ఉంది. 25,000 కోట్లు. 5 ఇయర్స్లో వాళ్ళు రైతు బంధు వేసిన దాంట్లో వాళ్ళు వ్యవసాయంతో సంబంధం లేని భూములకి